శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. మీ క్షేమంను బట్టి ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. రండి, ఈ దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినపు వాక్య ధ్యానం కొరకు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం మనందరం కలిసి ధ్యానించుకుందాం. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప మాటను, ఇదిగో మనకు తృప్తి కలిగించేటటువంటి మాటను దేవుడు ఈరోజు మన మధ్యకి తీసుకుని వచ్చాడు. అలసి ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. దేవుడు ఇజ్రాయేలీలు వారు భయంకరమైనటువంటి పాపం చేసినప్పుడు, దేవుడంటే భయం లేనప్పుడు, దేవుడంటే ఇదిగో భక్తి లేనప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళను తిరిగి మరలా బానిసత్వానికి దేవుడు అప్పగించేశాడు. ఆ బానిసత్వంలో భయంకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు, అంతే కదా. దాసత్వం అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దాసులుగా మనం ఉన్నప్పుడు మన ఇష్టం ఏమీ ఉండదు. మనం ఇష్టం వచ్చినది మనం తినలేం, మనం ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకలేం. అంటే స్వతంత్రము మన జీవితంలో ఉండదు ప్రియులారా, ఉండదు. ఇదిగో దాసత్వంలో ఉంటే నలిగిపోవడమే. వారి దగ్గర వారు చెప్పింది తప్పకుండా చేయాల్సిందే. ఆ రోజుల్లో దాసత్వం ఎలా ఉండేదో తెలుసా? కొట్టేవారు, హింసించేవారు, కొన్నిసార్లు చంపేసేవారు కూడా. చంపేసినా కూడా అడిగేటటువంటి అధికారం ఏ చట్టంలోనూ ఉండేది కాదు ప్రియులారా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఇదిగో ఇజ్రాయేలీలు నలిగిపోతున్నప్పుడు వారి పాపాలను బట్టి, వారి యొక్క భయంకరమైనటువంటి శాపాలను బట్టి దేవుడు ఇదిగో నెబుకద్నెజర్ అన్నటువంటి ఒక రాజు చేతికి వారిని అప్పగించేసిన తర్వాత దేవుడు 70 ఏండ్ల పాటు మీరు అక్కడ ఆ బానిసత్వంలో ఉండాలి అని దేవుడు సెలవిస్తాడు. కానీ దేవుడు కృపామయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా. ఆ తర్వాత మరలా ఆయన ఏమంటాడు తెలుసా? వద్దు, నా పిల్లలను ఇంకా ఎక్కువ కాలం బానిసత్వంలో ఉంచొద్దు, ఇంకా నా పిల్లలను ఎక్కువ కాలం శ్రమ పెట్టొద్దు అని మరలా ఆయన కృప, ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యములను దేవుడు తన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీల మీద చూపుచు ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో మీరు అలసిపోయారు, అలసిపోయిన మిమ్ములను ఇక మరలా తృప్తిపరచదును అని చెప్పి తిరిగి మరలా బానిసత్వంలో నుండి వారిని విడిపించి వాగ్దాన భూమికి మరలా యెరూషలేముకు వారిని రప్పిస్తాడు. ఇదిగో దేవుడు కృప వారి పట్ల మెండుగా కురుస్తుంటుంది ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ వారిపైన మెండుగా చూపిస్తాడు. మన జీవితాలలో కూడా మీరు చాలా కాలము నుండి వేసారిపోయారా? మీరు చాలా కాలము నుండి ఇదిగో నా సమస్యలకు పరిష్కారం లేదు, నా జీవితంలో నేను అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, అలసిన మీ ప్రాణములను ఆయన ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. ఇక మీదట ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు. ఆయన ఇక మీదట ఇదిగో మీకు తృప్తి కలిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా దేవుని వైపు తిరుగుతారా? దేవుని యందు ఇదిగో అడుగుతారా? దేవుని యందు ప్రార్థిస్తారా? తండ్రి, నా జీవితంలో ఇదిగో చాలా అలసిపోయాను తండ్రి, నా జీవితంలో ఈ భయంకరమైన పరిస్థితుల వలన, ఈ జీవన వ్యాపారం వలన, ఈ జీవితం అన్నటువంటి సముద్రాన్ని ఈదలేక ఇదిగో నా జీవితం అలసిపోయింది అన్నటువంటి సందర్భాలు మీ జీవితాలలో కూడా ఉన్నాయా? తప్పకుండా అనేకుల జీవితాలలో ఉంటాయి ప్రియులారా. మీ జీవితాలలో మీరు భయపడకండి, మీ జీవితాలలో మీరు సోలిపోకండి, మీ జీవితాలలో మీరు పడిపోకండి. దేవుడి దినాన మీతో మాట్లాడుతున్నాడు. మిమ్ములను ఆయన ఇదిగో ఆయన తృప్తిపరచే దేవుడు, ఆయన మీ యొక్క ఆశలను తీర్చే దేవుడు, ఆయన మిమ్ములను చెంత చేర్చుకునే దేవుడు, ఆయన ప్రేమను కురిపించే దేవుడు, ఆయన యొక్క విశ్రాంతిని మీకు అనుగ్రహించే దేవుడు. ఆయన యొద్దకు వస్తారా? ఆయన యొద్ద అడుగుతారా? ఆయనను ప్రార్థిస్తారా? దేవుడు పాపం చేసిన ఇజ్రాయేలీలనే తిరిగి మరలా ప్రేమించినప్పుడు, పాపం చేసినటువంటి ఇజ్రాయేలీలనే తిరిగి మరలా వారి అలసటను తీర్చినప్పుడు, వారిని తిరిగి మరలా తృప్తిపరచినప్పుడు, వారికి తిరిగి మరలా వారి దేశాన్ని మరలా వారికి ఇచ్చినప్పుడు, ఇదిగో మీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? మీకెందుకు విశ్రాంతి కలుగు చేయడు? మీకెందుకు ఆయన తృప్తి కలుగు చేయడు? తప్పకుండా ఆయన తీసుకుంటాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఆయన చెంతకు వస్తావా? ఆయన ఎందుకు ప్రార్థిస్తావా? ఆయన కవుగిటిలో నువ్వు చేరుతావా? దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా, అలసి ఉన్న మీ ప్రాణములను కూడా దేవుడు తృప్తిపరచవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనను ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.